ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇన్ని ఉన్న సందర్భంలో ఇవాళ తిరోగమనం వైపు ప్రయాణిస్తూ ఉన్నది. ఇవాళ సింగరేణి బొగ్గుబాయిలు ఒకవైపు బంద్ అయిపోతూ ఉన్నది. ఇవాళ ఏపో రోజు బంద్ అయిపోయింది. బీపీఎల్ మధ్యలో అయిపోయింది. ఇవాళ బీపో రోజు బంద్ అయిపోతూ ఉంది. సింగరేణిలో మైన్స్ అన్ని బంద్ అయిపోయి పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ కూడా బదిలీ అయిపోయారు, రిటైర్ అయిపోయారు. ఇవాళ ఇంకొక 5-6 ఏళ్ళు అయితే ఇక్కడ పెద్ద స్థాయి ఉద్యోగులు ఉండని ప్రాంతంగా మారిపోతూ ఉంటాయి. ఇవాళ అన్ని వనరులు ఉన్నా కానీ ఇవన్నీ ఎందుకు బంద్ అవుతున్నాయి? ఈ కొత్తది జెన్కో ఎందుకు ఇవ్వరు? ఇవాళ 660 × 2 మెగావాట్ల ఒకప్పుడు శాంక్షన్ అయిన దాన్ని వేరే ప్రాంతంగా పోయింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం. అసలు ఈ రామగుండంకు ఏమున్నది? ఇక్కడ నాయకులది లోపమా లేకపోతే రామగుండం చేసుకున్న పాపమా? ఎందుకోసం ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది? ఇంత వనరులుండి కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తలేవు, ఉపాధి అవకాశాలు తక్కువైపోయినాయి. లక్ష్మీనగర్లో వ్యాపారాలు లేక 100 షట్టర్లు ఖాళీ ఉంటాయి. దాన్ని ఇప్పటికైనా మనం గమనించుకోవాలి. దూరదృష్టి లేకనే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కానీ రామగుండాన్ని ఒక జెన్కో ద్వారా ఇక్కడ ఒక ప్లాంట్ ఇచ్చి, और సింగరేణి ద్వారా గోదావరిఖంలో ఒక ప్లాంట్ పెట్టి దీన్ని టూరిజం హబ్గానా, మెడికల్ హబ్గానా, మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి మెడికల్ హబ్గా, లేకపోతే టూరిజంకు బాగా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకవైపు మనం ఎల్లంపల్లి డ్యామ్ నుంచి సుందిలా వరకు వాటర్ ఆగుతుంది. అదేవిధంగా మా రాముని గుండాలు ఉన్నాయి, ఫారెస్ట్ కొండలు ఉన్నాయి, అటువైపు బుగ్గ వైపు ఫారెస్ట్ ఉన్నది. అదేవిధంగా మైన్స్ బంద్ అయిపోయి మైన్స్ను కూడా సందర్శన కేంద్రం, అదేవిధంగా ఓపెన్ కాస్ట్ సందర్శన కేంద్రం. దీని మీద దృష్టి పెడితే తప్పకుండా ఇక్కడ టూరిజం పరంగా అభివృద్ధి కావాలి, మెడికల్ పరంగా అభివృద్ధి కావాలి. ఎవరు టీఎస్ జెన్కో ద్వారా 2 ప్లాంట్లు ఇచ్చి, అదేవిధంంగా గోదావరిఖంలో సింగరేణి పవర్ ఇస్తే ఈ ప్రాంతం మళ్ళీ పూర్వవైభవం వస్తుందని, రాని ఎడల తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు తీవ్రంగా నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేసి ఈ యొక్క ప్లాంట్ ఇప్పటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు వచ్చే విధంగా దీన్ని మేము పోరాటం చేసి సాధించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా సానుకూలంగా స్పందించి టీఎస్ జెన్కో రావాలి, సింగరేణి పవర్ హౌస్ రావాలి, టూరిజం రావాలి, మెడికల్ హబ్ వచ్చి ఈ ప్రాంతం కలకలలాడే విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పి, లేకపోతే పోరాటాలు తప్పాయని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కావచ్చు, రామగుండం పాలకులు కావచ్చు, ఇక్కడ గత 60 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి వెలుగునిచ్చినటువంటి జెన్కో ప్రాజెక్టు స్థానంలో కొత్తగా ఇప్పుడు సింగరేణి విద్యుత్ ప్లాంట్ పెట్టాలనే ప్రతిపాదన ఏదైతే చేసారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాజెక్టులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రభుత్వ పరంగా నడుస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ జెన్కోలో అనేకమైన పర్మనెంట్ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలు కూడా అనేకమైనవి ఉంటాయి. అట్లనే ప్రభుత్వ ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాంతం తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశం కలుగుతుంది. సింగరేణి ప్రాజెక్టు పెట్టాలనుకుంటే, సింగరేణి ఆధ్వర్యంలో ప్రాజెక్టులు పెట్టాలనుకుంటే ఈ ప్రాంతంలో బీపీఎల్ ప్రాజెక్టుకు సంబంధించిన వందలాది వేలాది ఎకరాలు ఇలా ఏపో రోజు ఇదంతా నిరుపయోగంగా ఉన్నది. కాబట్టి పెద్దలు ఆలోచన చేసి ఇక్కడ అంతర్గాంలో కూడా 560 ఎకరాలు సొసైటీకి సంబంధించిన స్పిన్నింగ్ మిల్ ల్యాండ్ ఉన్నాయి. కాబట్టి ఈ భూములలో సింగరేణికి సంబంధించిన ప్రాజెక్టులు పెట్టి ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. జెన్కోను ఉన్న స్థానంలో ఉంచి 602 ప్లాంట్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతంలో పెరిగేలాగా తప్పకుండా ఇక్కడ పాలకులు ప్రయత్నం చేయాలి. వాళ్ళ అవసరాల కోసమో లేకపోతే వాళ్ళ లాభాల కోసమో ఇక్కడ యువత జీవితాలతోనే ఆడుకొని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను నిరాశపరిచి వాళ్ళను నైరాశ్యంలోకి నెట్టివేయకుండా ఈ పాలకులు ప్రయత్నాలు చేయాలని తెలియజేసుకుంటూ, జెన్కో స్థలాలలో అనేకమైన మంది పేదలు ఇల్లు కట్టుకున్నారు. గతంలో మేము సోషల్ మీడియా ద్వారా చూసినాం. ఇప్పుడున్న పాలకులే ఎవరన్నా జెన్కో వాళ్ళు ఇల్లు కట్టుకున్న ప్రాంతాలకు వెళ్ళి ఎవరు కూడా రాకుండా అధికారులను బెదిరించి తరిమినటువంటి సందర్భాన్ని మేము చూసినాం. ఈరోజు వాళ్ళ చేతిలో పాలన ఉంది కాబట్టి వాళ్ళని కాపాడుకుంటూనే ఈ ప్రాంతంలో జెన్కో విస్తరణ 600 మెగావాట్లతో 2 ప్లాంట్లు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే విధంగా వాళ్ళ కార్యాచరణ ఉండాలని చెప్పి అంతర్గా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి డిమాండ్ చేస్తా ఉన్నాం.